నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి హాయ్ రాహుల్ అండి. గారు. హోలీ రంగుల పండుగ. రకరకాల రంగులేసుకుంటూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా అన్ని ఏజ్‌ల వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ రంగులకు సంబంధించి కూడా మనం చాలా సందర్భాలలో చాలామంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో కూడా అంటే తీసుకోవాలో కూడా చెబుతూ ఉంటారు. ఏ రంగు పడితే ఆ రంగు వాడొద్దు. ఇంట్లో తయారు చేసుకోండి రంగులని. అండ్ మనం యూట్యూబ్‌లో అది చూస్తే అసలు ఆ రంగు ఎలా తయారు చేసుకోవచ్చో నేచురల్‌గా కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇలాంటి రంగుల పండుగ టైంలో యాసిడ్ కలిపేసి హోలీ చేసుకున్నారంట. కావాలనే చేశారు అంటున్నారు. యాసిడ్ కలిపేసి హోలీ అని కాదు గానీ, ముఖ్యంగా అసలు హోలీ పండగ అనేది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది గానీ, యాక్చువల్లీ హోలీ ఈస్ కంప్లీట్‌లీ నార్త్ నార్త్ వాళ్ళది. ఫెస్టివల్. వాళ్ళకి దానికి ముందు హోలీ మాత, హోలీ డోలికా అని చెప్పి ఒక పూజ చేస్తారు. ఆ లక్ష్మీదేవి పూజ చేసుకొని ఇంట్లో మొత్తం ఉపవాసం ఉండి, ఈవినింగ్ మన భోగి మంటల్లో ఎట్లయితే వేస్తారో, అక్కడ హోలీ ధన్ అని చెప్పి ఒక ఆహ్, అట్లా భోగిలాగా వేసుకొని దాని చుట్టూ కూర్చొని వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా చేసుకొని తర్వాత రంగులు పూసుకుంటారు. అవును. ఇప్పుడంతా ఏమైపోయిందంటే హోలీ ఈవెంట్లని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రంగులు, ఆర్గానిక్ కలర్స్ వెళ్లి ఎగరడము, సెలబ్రిటీస్‌ని పిలిచి వాళ్ళతో పాటు డాన్స్‌లేయించడము, రోడ్డు మీద రంగులు జల్లుకోవడం ఇయన్నీ చేస్తారు. కానీ ఇట్స్ కంప్లీట్‌లీ నార్త్ ఇండియన్ ఫెస్టివల్ విచ్ దే హావ్ ఎ వెరీ బిగ్ మనకెట్లా ఇక్కడ దసరా ఇయన్నీ మనకు కొన్ని ఉగాది మనకెట్లా ఉంటదో అవును. అక్కడ వాళ్ళకదొక అన్నమాట బేసికల్లీ. దానికి 10 రోజుల నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మన హైదరాబాద్‌లో ఏమైపోయిందంటే కోడిగుడ్లను కొట్టుకోవడము, టమోటాలతో కొట్టుకోవడము, అవును. అండ్ ఆ కలర్స్‌లో ఆ గుడ్లన్నీ ముంచేసి మిక్స్ చేసేసి పైనుంచిగా చేసుకోవడము. అసలు ఒంటికేమవుతదా? మన హెల్త్‌కేమవుతదా? ఆ కలర్ స్కిన్‌కేమవుతది? నోట్లోకెళ్తే ఏమవుతది? ఎంత ఆర్గానిక్ కలర్ అయినా కూడా రంగు రంగేగా. అవును. రంగుని తింటామా? నోట్లో కొడతారు, కళ్ళల్లో కొడతారు. దానివల్ల ఎంతమందికి ఎన్ని స్కిన్ అలర్జీస్ వచ్చుంటాయో. నాకు తెలిసి ఇప్పుడు హాస్పిటల్స్‌కి చాలామంది వెళ్ళే బాటలోనే ఉంటారు ఈ నిన్న, దీపావళి ఈరోజు. వచ్చిందనుకోండి, ఆ! కంటికి సంబంధించిన ఇబ్బందులు చాలా మందికొచ్చేస్తాయి. అసలు అదేంటంటారు, నిన్న నేను చూసానండి యాక్చువల్‌గా వెళ్తుంటే, యాక్చువల్‌గా సింధీ కాలనీ ఈజ్ మార్వారీస్, రాజస్థానీస్ అవును. నార్త్ అంటావు. అక్కడ నువ్వు చేసుకోవడం నాకు ప్రాబ్లమ్ లేదు. మాదాపూర్‌లో ఏముందండి అసలు రోడ్డు మీదనే అసలు. కార్ల మీద జల్లేస్తున్నారు, కుక్కల మీద జల్లేస్తున్నారు. కలర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యానిమల్స్. అవును. కుక్కలకి రంగులు పూసేశారు, కుక్కలు కళ్ళల్లో కొట్టారు. అవి ఏం చెప్పుకుంటాయి? నువ్వైతే ఎళ్లి కడుక్కుంటావు. అదెక్కడ కడుక్కుంటది? ఎట్లా ప్రవర్తే అట్లా ఇంకసలు దానికి మళ్ళీ స్నాప్‌చాట్‌లో పెట్టుకోవడానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవడానికి మేమింత సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంత రంగులన్నీ పూసేసుకున్నాము అని. హోలీ అదే ఎందుకంటే నీ జీవితంలో ఆ పండగతో నువ్వు ఎంజాయ్ చేస్తూ నీ జీవితంలో కూడా అద్భుతమైన రంగులు రావాలి. అన్ని రంగుల్లో ఉండే మేళవింపు నీ జీవితంలో రావాలని కోరుకోవాలే తప్ప, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. అవును. ఇక్కడ ఏమైందంటే ఒక భూలక్ష్మి ఆలయం సికింద్రాబాద్ పరిధిలోనే ఎక్కడో భూలక్ష్మి ఆలయంలో ఒక అకౌంటెంట్ హ్మ్. హోలీ పండగ వచ్చాడు. అమ్మవారికి నిన్న అందులో లక్ష్మీదేవి పుట్టినరోజు. లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు నిన్న హోలీ పౌర్ణిమ. సో, ఆ రోజు ఇంట్లో ఆయనొచ్చి భూలక్ష్మీదేవికి పూజ చేసుకున్నాడు. అన్నీ చేసుకున్నారు. కూర్చున్నారు అకౌంటెంట్. అదే ఇవన్నీ ఇస్తారు కదా! మనకు టికెట్లు, అవును. ప్రసాదాలకి అయన్నీ ఇస్తారు కదా! అక్కడ కూర్చున్నాడు. ఎవరో ఒకడు బైక్ మీదొచ్చి క్యాప్ పెట్టుకున్నాడు. మాస్క్ పెట్టుకున్నాడు. హ్యాపీ హోలీ అని చెప్పి యాసిడ్ ఆయన మొఖం మీద పోసేసి ఎళ్ళిపోయాడు. వీపు మీద. మొఖం మీద అంటే ఆయన ఇట్లా తిరిగాడు. తిరిగాడు. ఇక్కడ తగిలింది యాసిడ్. కేకలు పెట్టేసాడు. ఏంటా రంగు జల్లాడు కదా! అంటే ఇప్పుడు రంగులు హోలీ కదా! బాల్స్‌లో ఇది బెలూన్స్‌లో పెట్టి రంగు ఇట్లా స్ప్లాష్ చేస్తున్నారు అవును. కదా! అవును. అలాగనుకోని ఇట్లా బుడగ వేసేసరికి ఆయన కేకలు పెట్టేసాడు పెద్ద పెద్దగా. ఏంటా హోలీయే కదా! అరుస్తున్నాడు. నీళ్ళే కదా! అది ఇది చూస్తే బొబ్బలెక్కిపోయినాయి ఇదంతా. గబగబా యశోద హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందని సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తే వాడెవడో వచ్చి హ్యాపీ హోలీ అని అతని మీదే వేశాడు ఇంకెవరి మీద వేయకుండా. అంటే అంటే కక్ష. కావాలనే. కావాలనే. ఈ హోలీని ఒక సందర్భం చేసుకున్నాడు. నాకేం తెలుసండి అక్కడ పలానా షాప్‌లో కొన్నాను. వాడు యాసిడ్ పోసి ఇచ్చాడు నాకు తెలీదని చెప్పేస్తాడు లాస్ట్‌కి. ఆ! అంత జనరల్‌గా, చెప్పేస్తే ఎవరు నమ్ముతారు? జనరల్‌గా ఆ! తప్పించుకోవడానికి మార్గాలన్నమాట ఇవి. ఇప్పుడు రంగులో కారం గూడా కలుపుకోవచ్చు. కారం గూడా రెడ్‌గానే ఉంటదిగా. అవును. రంగులో కలిపేసి కొట్టేసి వాడు కలిపిచ్చాడండి అని చెప్పేస్తారు కక్ష సాధింపు. ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఇంత దారుణానికి కూడా దిగజారుతున్నారన్నమాట. నిన్న ఒక అబ్బాయి పాపం చిన్న పిల్లాడు ఎళ్తుంటే హ్యాపీ హోలీ అని చెప్పి వాడి నెత్తి మీద గుడ్డు కొట్టారు ఒకరు. లేడీస్ ఇద్దరు. అవును. ఎంత దారుణానికి దిగజారారంటే వాడు చేసుకోడా హోలీ? మీ ఇద్దరే చేయాలి. పాపం మా అబ్బాయి అడుక్కు తినే పిల్లాడండి. హ్మ్.
రోడ్డు మీద మాదాపూర్‌లో. ఆయన అంటూ ఉంటారు హోలీ రోజు ఎవరి మీదైనా రంగులేయొచ్చు అని. హ్మ్. ఎందుకేస్తారు రంగులు? మనకి ఇష్టం అస్సలు, లేనప్పుడు మనం అస్సలు పని చేసుకోవడానికి బయటికి ఆ! రావాలిగా. కార్ల మీద రంగులు, కళ్ళ మీద ఇట్లా చేతులతో గుద్దేస్తున్నారు. అవును. పాపం ఆ అబ్బాయి డబ్బులు "ఒక్క రూపాయి ఇయ్యమ్మా అడుక్కోడానికి" సరే వాడికి ఏ కర్మ పట్టిందో వాడు అడుక్కు తింటున్నాడు. ఒక ముసలామె పాపం. నిన్న అన్నం తింటుంది. అన్నంలో రంగేసేసి పోయారు హ్మ్. తాగేసి. ఇంకా ఆమె ఎట్ట తింటది? వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో అడుక్కొని తెచ్చుకొని తింటుంటారు ఏదో పెడితే. అవును. దాంట్లో కూడా నువ్వు రంగేస్తే ఈ యాసిడ్ దాడి అనుకోవాలి కదా దాన్ని. అవును. అవును. దాన్ని ఎన్ కూడా కలర్ అనుకుంటున్నారంట వీళ్ళు. కలర్ అనుకున్నారు. ఆ! కావాలనే చేశారు కదా! కావాలనే. ఎందుకు? ఏం కక్షలున్నాయి అది వాళ్ళకి? ఇంకా తెలియలేదు. వాడు పారిపోయాడంట. వేసేసి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపలే వాడు పారిపోయాడు. అండ్ పోలీసులు వాడిని పట్టుకోవడానికి వాడి బైక్ నంబర్ మీద కూడా ఏదో హోలీ యేసాడా? మార్కర్‌తోని చేసుకొని రంగేసుకొని పోయాడంట. బట్ అసలు ఎవరు? ఇతను యశోదాలో ఇప్పుడు చికిత్స అందిస్తున్నారు. అతనికి ఎవరికైనా శత్రుత్వం ఉందా? లేకపోతే వాళ్ళ పిల్లలకి గాని ఎవరికైనా శత్రుత్వం ఉందా? ఇప్పుడు కొంతమంది వాళ్ళ పిల్లలకి శత్రుత్వం ఉన్నా కూడా నీ తండ్రిని చూపిస్తారా అని చెప్పి దాని మీద కూడా చేయొచ్చుగా. చూస్తేనే అబ్బాయి కుర్రాడిలాగే ఉన్నాడు. ఆ వేసిన అబ్బాయి గూడా. బైక్ మీద వచ్చాడు. హ్యాపీ హోలీ అని అతని మీద ఎసేసి ఎళ్ళిపోయాడు. హ్మ్. అది ఒక మనిషికి మానవత్వం గూడా ఉండదా? అనే దానికి ఇది పరాకాష్ట. అవును. ఇప్పుడు నువ్వు వచ్చి గొడవ పెట్టుకో, లేకపోతే ఏదైనా నీతో అతని ప్రాబ్లమ్ ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకో, లేకపోతే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వు. అతనితో నాకు ప్రాబ్లమ్ ఉందండి అని చెప్పి. ప్రాణం తీయడం ఏంది? అది కూడా పండగ రోజు. ఇప్పుడు మంచి పనిని అలా ఎలా వాడాలనుకుంటారు? అసలు హోలీ పండగనేది ఎంజాయ్ చేసుకుంటూ, రంగులు చల్లుకుంటూ ఏదో మనకున్న పరిధిలో అది ఒక 1 అవరో, 2 అవర్సో, హ్మ్. 3 అవర్సో ఎంజాయ్ చేసుకుంటూ జరిపే పండగ. చూస్తూనే ఉంటాం చాలామంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొనెళ్ళి ఈవెంట్‌లలో అవునండి. దానికి అలవాటు చేస్తారు ఆ చక్కగా హోలీని. ముద్దుగా, అందంగా ఆ! ఆడుకోవాలి. నీకు ఆ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడుకో, లేకపోతే ఇంక పెద్దోళ్ళతో మాట్లాడుకో, లేకపోతే మీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడు, లేకపోతే ఇంకా వీక్ కాకపోతే పోలీస్ స్టేషన్‌లు, కోర్ట్‌లు ఉన్నాయి. అక్కడ తేల్చుకో. కానీ వచ్చి యాక్చువల్‌గా యాసిడ్ దాడి చేయడం ఏంటి? ఇప్పుడు దాన్ని అసలు అడ్వాంటేజ్ తీసుకోవడం చూడండి అదే హోలీ అంటున్నా. పండగని. అసలు యాక్చువల్‌గా అది ఒక పండుగ. ఎందుకు చేసుకుంటున్నాం? దాని విశిష్టత ఏంటి? అదే. ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎవ్వరికీ ఎవ్వరికీ తెలీదు. 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 రంగులు రంగులేసుకోవడం. కావాలి. అంతే. ముందు రోజెళ్లి ఇన్ని రంగులు కొట్టడం. ముందు అసలు ఆ పింక్ గులాల్ రంగుంటది. హ్మ్. అది అసలు మొఖం మీద ఇట్లా కూడా పోదది. ఎందుకు బాగా హోలీ ఆడి వస్తారు చూడండి కొంతమంది అవును. తెల్లటి బట్టలేసుకొని. అవును. ఇంకా అవి ఇంకా ఆ టైంకేలే రెండోసారి అయ్యో! పనికి రావు. దీనికి మళ్ళీ దుకాణాలు తెలుసా అండి? నిన్నొక్క రోజే హైదరాబాద్‌లో 1,80,00,000 వైట్ కలర్ డ్రెసెస్ అమ్ముడుపోయాయి. అమ్ముడుపోయాయా? ఓన్లీ వైట్ కలర్. అంతే ఆ రోజుకే రూ. 100కే ఇచ్చేస్తారు అంతే. షర్ట్‌లు. అంతే. అది యేసుకొని ఓకేలే. కొనేస్తారు. కాకపోతే వీళ్ళు ఎంత పెట్టి తోమినా, రుద్దినా రంగు పోదు వారం అవును. 10 రోజుల వరకు. అసలా గోళ్ళల్లో అంతా గూడా ఉంటదనమాట ఆ హ్మ్. రంగంతా. కానీ వీడు అడ్వాంటేజ్‌గా తీసుకొని యాసిడ్ దాడి చేయడం అనేది దారుణం అనమాట అసలది. హ్మ్. ఎందుకంటే అతని మీద నీకేదైనా ప్రాబ్లమో ఇంకేదైనా ఉందో, కక్ష ఉందో మనకు తెలీదు. అది ఆలయంలో. అవును. గుడిలోకొచ్చి మరీ అంత ధైర్యంగా చేశాడంటే వాడిని ఏమనుకోవాలో అర్థం కావట్లే తెలిసిన మనకి. వారే అయ్యుంటారు. తెలిసిన వారే అయ్యుంటారు. అతనిప్పుడు చికిత్స పొందుతున్న అతను షాక్‌లో ఉన్నాడు యాక్చువల్‌గా. అంటే స్మారకంలోనే ఉన్నాడు. కాన్షియస్‌లోనే ఉన్నాడు గానీ, బట్ యాసిడ్ దాడంటే అమ్మో! థాంక్ గాడ్ అతను ఇట్లా పక్కకు జరిగాడు. అదే మొఖం మీద కొట్టుంటే ఇంకెంత ఇబ్బందికరమైన పరిస్థితి పాపం వచ్చుండేదో. చూడ్డానికి కూడా చాలా అమాయకంగానే ఉన్నాడండి ఆ అకౌంటెంట్ పాపం. అసలు మొఖం మీద కొట్టుంటే కళ్ళు పోయుంటాయి. ఎన్ని దాడులు జరగట్లేదండి అవును. యాసిడ్ దాడులు. అవును. ఒకప్పుడు ఆగిపోయినాయి యాసిడ్ దాడులు. ఆడవాళ్ళ మీద దాడి చేసేవారు యాసిడ్. ప్రేమించకపోతే మొఖం మీద యాసిడ్ కొడతాను అని జెప్పి. హ్మ్. ఆహ్, అలాంటిది ఇప్పుడు ఆడోళ్ళ మించి మగోళ్ళ మీదకి గూడా తీసుకొచ్చారనమాట ఈ యాసిడ్ దాడులు. హోలీ పండగని హోలీలాగా జరుపుకోండయ్యా. యాసిడ్‌ని గూడా కలర్ అనుకోకండి. అంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. థాంక్ యూ సో మచ్.